దేవుడు చేపలను సృష్టించాలని అనుకున్నప్పుడు ఆయన సముద్రంతో మాట్లాడాడు. దేవుడు చెట్లను సృష్టించాలని అనుకున్నప్పుడు ఆయన భూమితో మాట్లాడాడు. కాని దేవుడు మానవుడిని సృష్టించాలని అనుకున్నప్పుడు దేవుడు ఇలా అన్నాడు, మనం మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాము అని. మీరు నీటి నుండి చేపను బయటకు తీస్తే అది చనిపోతుంది. మీరు భూమి నుండి చెట్టును తొలగిస్తే అది కూడా చనిపోతుంది. అదేవిధంగా మానవుడు దేవుని నుండి వేరు చెయ్యబడితే అతను చనిపోతాడు. దేవుడే మానవుని సహజ వాతావరణం. మనం ఆయన సన్నిధిలో జీవించడానికి సృష్టించబడ్డాము. ఎందుకంటే ఆయనలో మాత్రమే జీవముంది. మనం దేవునితో కలిసి ఉందాం. నీరు లేకుండా చేప బ్రతకలేదు, కాని చేపలు లేకుండా నీరు అలాగే ఉంటుంది. చెట్టు లేకుండా భూమి ఉండగలదు, కాని భూమి లేకుండా చెట్టు బ్రతుకదు. మనుషులు లేకున్నా దేవుడు ఉండగలరు, కాని దేవుడు లేకుండా మనిషికి జీవించడం అసాధ్యం. ఆయనతో మీరు జీవించడానికి సిద్ధమైతే ఆమేన్ అని టైప్ చేయండి. మీ జీవితం దేవునితో శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను నా మిత్రమా. మళ్ళీ కలుద్దాం.